సంఘ క్షేమాభివృద్ధికి దాతృత్వం అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించాం కదా. దాతృత్వం అన్న, ఔదార్యం అన్న, దయాదృష్టి అన్న ఒకటే. ఇంగ్లీష్లో జనరస్లీ లేదా జనరసిటీ, ఈ పదాలు ఇంగ్లీష్లో వాడబడి. దాతృత్వం అనేది ఇతరులకు మనం చేసే సేవ, పరిచర్య. దేవుడికి ఇచ్చేది నేను మాట్లాడట్లా. సహజంగా సంఘాల్లో బోధించే బోధలు ఎలా ఉంటాయి అంటే, మీరు దేవుడికి ఇవ్వండి, దేవుడి దగ్గర నుంచి గోజాడండి, ఆయన ఏమిస్తాడు, ఆకాశ పాకిళ్ళు ఇప్పి పట్టజాలంత విస్తారంగా మీకు కుమ్మరిస్తారనే వాగ్దానాలు పాత నిబంధనలు మనకు చూపిస్తారు. నేను చెప్పే ఈ విషయాలు దాతృత్వం అనేది దేవునికి ఇచ్చే విషయం గురించి కాదు. దయాదృష్టి కానీ దాతృత్వం అంటే కానీ మరొక పదం ఏంటి, ఔదార్యం. వీటి యొక్క భావం ఏంటంటే, మనం ఇతరులకు చేసే హెల్ప్ అంటే సంఘములో ఉన్న వ్యక్తులకి, లేదా పేదవారికి, లేదా ఇరుకుల్లో ఉన్నవారికి, లేదా క్లిష్ట పరిస్థితిలో ఉన్నవారికి, కరువులో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి చేసే హెల్ప్నే దాతృత్వం అంటారు. దేవుడికి ఇచ్చేయన్ని దశంభాగాలు, అర్పణలు, స్వేచ్ఛార్పణలు, ఇలాంటివి ప్రథమ ఫలాలు, ఇవన్నీ దేవునికి ఇచ్చేవి. అలానే దేవుడు తీసుకుంటాడంటే దేవుడు తీసుకోడు. అవి దేవుని సేవ చేస్తున్న యాజకుడు లేదా కాపర్లకు ఉపయోగపడటానికి దేవుడు పెట్టిన ఒక మంచి పద్ధతి. ఇది పాత నిబంధన నుంచి దేవుడు అమలు చేస్తున్నాడు. అయితే మనం ఆలోచిస్తుంది, మనం దేవునికి ఇచ్చే అర్పణలు, కానుకలు కాదు, మందిర నిర్మాణం కొరకు ఇచ్చేవి కాదు. అర్థమవుతుందా? మందిరంలో పని కొరకు ఇచ్చేవి కావు, పరిచర్యకి ఇచ్చేవి కావు, లేదా యాజకుడికి సంఘ కాపరికి ఇచ్చే విషయాలు దాతృత్వం కాదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, సంఘములో ఉన్న వారికి ఒకరికొకరు చేసుకునే హెల్ప్ గురించి ఆలోచిస్తున్నాం. అసలు క్రైస్తవ్యానికి చాలా ముఖ్యమైన ఆదరణ ఇచ్చే సందర్భం ఇది, ఆదరణ ఇచ్చే విషయం. ఇది అన్నిట్లో జరగదు. దేవుడిని ఎరగని వారిలో ఇది ఖచ్చితంగా ఉండదు. దేవుడిని ఎరగని వారిలో జరిగేది ఏంటంటే, మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే, పలానప్పుడు హెల్ప్ చేశారు చేద్దామని కొంతమందిలో ఉండదు ఆలోచన. మనం సహాయం చేసినా గుర్తుపెట్టుకోకుండా కృతజ్ఞత లేని వారుగా ఉండేవాళ్ళ సంఖ్య ఎక్కువ అన్యులు. కానీ క్రైస్తవ్యం అలా ఉండవాడు. క్రైస్తవ్యం సమాజానికి ఒక మంచి విషయాన్ని నేర్పించాలి. క్రైస్తవ్యం సమాజానికి ఒక మార్గదర్శకం కావాలి. క్రైస్తవులు సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో ఉండాలి. అది అన్యులు కూడా పాటించే స్థితిలోకి క్రైస్తవులు దారి చూపించాల్సిన వారిగా ఉంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాతృత్వం కలిగిన వారుగా క్రైస్తవులు కనపడట్లేదు. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. 28 చెప్పాను. దొంగలు వాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. అంటే సంఘంలో ఎవరున్నారు? సంఘంలో దొంగలు ఉన్నారు. లేదండి, సంఘంలో దొంగలు ఉండటం ఏంటి? ఉంటారా? చెప్పండి, ఉంటారా? కొన్ని సంఘాల్లో చెప్పులు పోతా ఉంది. ధ్యాస అంతా వీళ్ళకి కూర్చుంటారు కానీ ధ్యాస అంతా చెప్పుల మీదే ఉంది. కొన్ని సంఘాలు ఏదైనా వస్తువు పోయింది అనుకోండి,
అందరూ వెళ్ళిపోయినాక వస్తువు కనపడదు కదా. కొన్ని మీటింగుల్లో కూడా మనకి ఏదైనా వస్తువులు పోతే దొరకవు. అంటే ఎవరున్నట్టు? క్రైస్తవ సంఘం దొంగలు ఉన్నారు. ఈ సంఘంలో ఎవరున్నారంట? దొంగిలుడు వాడు ఇక మీదతో దొంగిలేక, అంటే దొంగతనం చేసేవాడు ఇక నుంచి నువ్వు దొంగతనం మానేగా. ఎందుకు దొంగతనం చేస్తాడంటే ఈజీ మనీ. దొంగతనం అంటే అర్థం ఏంటి? ఓ రోజంతా కష్టపడి సంపాదిస్తే మహా అయితే 400-500 వస్తాయి, మహా అయితే 700. అదే 10 నిమిషాలు అరగంట కేటాయిస్తే దొంగతనానికి ఈజీగా వస్తాయి డబ్బులు. అది బంగారం దొరికితే పండగే పండగ కదా, చాలా పండగ బంగారం దొరికి. అదే ఏదైనా పర్సు దొరికింది అనుకోండి, చాలా ఆనందం. సూట్ కేసు దొరికితే ఇంకా సంతోషానికి అద్దు లేదు కదా. అంటే సంఘంలో దొంగలు ఉన్నారు, ఈజీ మనీ కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి దొంగతనం మానేయండి. మానేసి వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు గారు? అక్కరగాల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. మనము కష్టపడమన్నాడా? కష్టపడమన్నాడు యేసుక్రీస్తు వారు. అక్షయమైన ఆహారం కొరకే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడు. కానీ వీడు ప్రారంభంలో ఉన్నాడు, ప్రారంభం కూడా లేడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఈజీగా డబ్బు సంపాదిద్దాం, నేను ఎంజాయ్ చేద్దాం, ఆనందిద్దాం అనుకునే స్థితిలో ఉంది. అలాంటి వాడికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక నువ్వు దొంగతనాలు మానేసి నువ్వు కష్టపడాలి. ఎందుకు కష్టపడాలంటే ఇప్పటిదాకా వాడు కష్టపడింది దోచుకుందామనే ఆలోచనతో ఉన్నావు కదా. ఇక నుంచి నువ్వు కష్టపడాలి, కష్టపడి నీ చేతులతో పనిచేయాలి. ఏ పని? మళ్ళీ దొంగ పనులు కాదు, లేకపోతే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు వచ్చే కల్తీ వ్యాపారం కాదు, మంచి పని చేయొచ్చు అన్నాడు. అంటే యథార్థంగా నువ్వు పని చేయి, కష్టపడు. వచ్చిన డబ్బులు ఏం చేయాలంటే ఇతరులకి పంచి పెట్టాలంటున్నాడు. చూడండి, అక్కర గలవానికి పంచి పెట్టుటకు. అసలు మనం కష్టపడేది మన కోసం, మన కుటుంబాన్ని పోషించుకోవడం కష్టపడతామా? దేనికి కష్టపడతాం? ఇతరులకు పంచి పెట్టడానికి కష్టపడతాం. చెప్పండి, దేనికి కష్టపడతాం? ఎవరైనా కష్టపడ్డారంటే ఎవరి కోసం? మన కోసం, మన కుటుంబం కోసం. ఆడు ఆల్రెడీ దొంగకి ఏం చెబుతున్నాడు? నువ్వు ఇక్కడ నుంచి దొంగతనాలు మానేసి బాగా కష్టపడి నీ చేతులతో మంచి పని చేసి సంపాదించి ఇతరులకు పంచిపెట్టు అక్కరగల వాళ్ళకి. అంటే ఇప్పుడు వీటి మీద ఎన్ని బాధ్యతలు పెట్టాడు పౌలు గారు? దొంగతనం మానేయాలి ఒకటి, అది చాలా కష్టం. ఈజీ మనీకి అలవాటు పడ్డవాడు దొంగతనం మానేయటం కష్టం. కానీ మానే మంచి పనే చెయ్యి, చేతులతో కష్టపడు. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు సంఘంలో ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో, ఎందుకు ఆ మాట చెప్పాడు పౌలు గారు అంటే, ఇప్పుడు సంఘంలో ఎవరి పరిస్థితి ఏంటో వాడికి తెలియదు. సంఘంలో ఎవరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, ఎవరికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వారే ఏదైనా ఒక వస్తువు వీడికి దొంగతనం చేశాడు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. అంతే కదా. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నవారు ఈరోజు తినటానికి ఒక 100 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చారనుకో సంఘానికి, ఆ 100 ఇడు కొట్టేశాడు అనుకో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ రోజు వాళ్ళు వస్తే ఉపవాసం కాదు వస్తు. అలాంటి వాడిని మార్చడానికి పౌలు గారు ఆలోచించిన విధానం ఏంటంటే, ఇప్పుడు నువ్వు కష్టపడాలి, పని చేయాలి. ఎందుకు కష్టపడాలి, ఎందుకు పని చేయాలి? పౌలు గారు చెప్తే కష్టపడతాడంటే కష్టపడతాడు. అందుకే ఏం చెప్పాడంటే, అక్కర గల వానికి పంచి పెట్టడానికి నువ్వు కష్టపడాలన్నాడు. ఇప్పుడు వీడు ఈ విచారణ చేయాలి సంఘంలో, ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో విచారణ చేయాలి. అలా చేస్తున్నప్పుడు వీడికి ఏమనిపించింది? గతంలో ఒక వ్యక్తిని అడిగాడు అనుకో, మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ సంపాదన మీకు సరిపోతుందా, అప్పులు ఉన్నాయా, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు విషయం అంతా తనకు చెప్పాడు అనుకో. ఆల్రెడీ ఈయన దగ్గర అంతకుముందు వాడు దొంగతనం చేశాడు అనుకో, ఇప్పుడు అది మనసు ఎలా ఉంటుంది? అది ఇలాంటి దీనస్థితిలో ఉన్న కుటుంబం దగ్గర నేను దొంగతనం చేశానా, ఇలాంటి పని
చేయకూడదు. ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు చూడండి దేవుడు పౌలు గారికి. అంటే అక్కడ కలవానికి పంచి పెట్టడానికి నువ్వు మంచి పని చేసి కష్టపడాలనే ఒక బాధ్యత ఒక దొంగకి దేవుడు పౌలు గారి ద్వారా ఇచ్చాడంటే దాని వెనక ఎంత ఆలోచన చేశాడు చూడండి. అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పరిస్థితి ఏంటో ఇతను విచారించాలి. విచారించినప్పుడు వాళ్ళ దీనస్థితిని ఇతను అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హృదయం మరి నువ్వు ఎలా చేస్తే నాకు ఎందుకురా, నా పని నేను బాగుంటే చాలు అనుకున్నాడు. అసలు వాడు సంఘ సభ్యుడే కాదు, సంఘంలో పనికిరాడు. అంటే దొంగలను కూడా మార్చడానికి దేవుడు ఎంత మంచి పని చేశాడు. ఇప్పుడు దొంగే సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ విచారించి అక్కరగలవానికి పంచిపెట్టడానికి మంచి పని చేసి కష్టపడి సంపాదించాలంటే మనం ఆల్రెడీ మంచి పని చేస్తున్నాం, కష్టపడి సంపాదిస్తున్నాం. ఇక మనం ఎంత విచారించాలి? ఏ రోజైనా ఎప్పుడైనా ఏ కుటుంబ సభ్యుల గురించి అయినా మనం మాట్లాడుకున్నామా? ఈ పరిస్థితి ఏంటి, మీ ఇంట్లో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, మీరు ఏ వండుకొని తింటారు, స్టోర్ బియ్యం తింటున్నారా, స్టోర్ బియ్యం అమ్ముకొని ఏ బియ్యం అయ్యి బాస్మతిలో ఇంకేదో మధ్యలో తింటున్నారు చెప్పండి, బీపీటీలో ఇలాంటివి తింటున్నారా? ఎప్పుడైనా విచారించుకున్నావా? అసలు ఏం విచారించకపోగా అవతల ఫ్యామిలీ గురించి మనమే చాలా ఊహించుకుంటాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతలు అనుకుంటాం, బహుశా గుర్తులేదు. నవ్వుచుండి లోపల దుఃఖపడు వారు కలరు అనే మాట. అంటే పైకి ఎలా ఉంటుంది ఫేసు, నవ్వుతూ ఉంటారు. అబ్బా నవ్వుతూ ఉంటారంటే మనకేమనిపించింది, ఆయనకి ఎందుకు ఎప్పుడూ మొహం మీద చిరునవ్వు, సీఎం లాగా కాదు. ఎవరో కార్టూన్లు వేసారో మరి జోకులు వేసారు, శవం దగ్గరికి వెళ్తూ కూడా శవం దగ్గర కూడా నవ్వుతున్నాడు. అది కాదు, అది తెచ్చిపెట్టుకున్నది. సహజంగా లోపల ఉన్న బాధను తగ్గించుకోవడానికి దేవుళ్ళు ఆనందించే వాళ్ళకి ముఖం ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. ఏదో ఆయిల్ షిప్ దుబాయ్ నుంచి వస్తుంటే నీ షిప్ సముద్రంలో మునిగిపోయి 2 ఫేస్ లాగా ఉంటాయి కొంతమంది. ఎప్పుడు సీరియస్గా ఉంటుంది ఫేస్. కొంతమందికి లోపల భయంకరమైన దుఃఖం ఉంటుంది, కానీ పైకి ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. అలాంటి ఫేస్ చూసినప్పుడు మనకేమనిపించింది, నా ఫేస్లో ఎప్పుడు బాధ కనపడ్డా నా చుట్టుపక్కల షాప్ దగ్గర, ఏంటంటే మీ పరిస్థితి వెనకేమన్నా లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు మీ బాధ మీ ముఖంలో కనపడదు, ఎప్పుడు దిగాలుగా ఉండరు, నీరసంగా ఉండరు. ఏంటి అంటే నా దేవుడే నాకు బూస్ట్ అని చెప్పారు. వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే నేను ఎప్పుడు దేవుడి పనిలో ఉంటాను, సహోదరులు అందరూ నా దగ్గరకు వస్తారు, వాక్యమే మాట్లాడుకుంటాను, ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తాను. కాబట్టి నాకు దిగులు బాధ ఇవన్నీ ఫేస్లో కనపడవు. అలా పైకి బాగున్నారు కదా అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అందరినీ విచారించే బాధ్యత ఒక దొంగగా పెట్టినప్పుడు ఆ వ్యక్తి అందరినీ విచారిస్తే ఏమర్థమైంది, సంఘములో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో అర్థమైంది. ఇప్పటిదాకా మీ ముఖం చూసి మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయని నేను భావించాను, మీరు ఇప్పుడు నోరు విప్పి చెబితే తప్ప మీ పరిస్థితి ఎలా ఉందో నాకు ఇప్పుడు అర్థం కాలేదని ఖచ్చితంగా వాళ్ళ కోసం వీడు కష్టపడతాడు. దొంగ అయినా సరే మానేసి దొంగతనము దేవుడు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వారిని కాపాడాలంటే మనం కూడా యథార్థంగా పనిచేయాలి, మంచి పని చేయాలి అని కష్టపడి పనిచేసి ఆ అక్కరగలవానికి పంచి పెట్టడానికి అతను ప్రయాసపడతాడు. దేవునికి ఇచ్చే గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సంఘాల్లో సహజంగా ఇలాంటివి జరగవు. సంఘాలు ఏం జరగవు, ఎవరి ఇబ్బందులు ఉన్నారు, ఎవరికి ఏం అవసరమో, ఎవరికి ఏ అక్కడో ఈ విచారించి హెల్ప్ చేసుకోం. మనకు మేలు చేసినోడికి మేలు చేస్తాం, మనకి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాం, మనకి ఏదన్నా వస్తువు కొనిస్తే తిరిగి వాళ్ళకు కూడా అలాంటి వస్తువు అదే ఖరీదులో కొనిస్తాం. ఎంతగా మించి మనం ఇచ్చిపుచ్చుకునే విషయాలు ఏం చేయం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కర గలవానికి నువ్వు కష్టపడి పని చేసి సంపాదించు. అంటే ఈ రోజు నుంచి మనకి ఏమర్థం కావాలి, నా కష్టం నా కుటుంబానికి మాత్రమే కాదు, పరిచర్యకి మాత్రమే కాదు, సంఘములో బలహీనులైన వారికి అక్కర్లో ఉన్న వారికి నా కష్టం ఉపయోగపడాలి అనే ఆలోచన రావాలి. ఇవి చెప్పరు కదా సంఘాలను, ఎక్కడ ఇవి చెప్పరు. దేవుడికి అంటే ఎవరు దేవుడు? ఇక్కడ పాస్టర్ గారికి దేవుడు.
పాస్టర్ గారికి ఇచ్చే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, మీరు ఆకాశానికి ఎత్తబడతారు అన్నట్టుగా చెప్తారు. అందుకే పాస్టర్ గారికి ఇచ్చి దేవుడికి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు. ఈ పాస్టర్ గారు వాటితో ఏం చేసుకుంటున్నాడు, ఎన్ని ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు, ఎంత లగ్జరీ అనుభవిస్తున్నాడు, ఎంత చదువులు వాళ్ళ పిల్లల్ని చదివించి విదేశాలకు పంపిస్తున్నాడు, ఇవేమి సంఘస్థులకు అర్థం కాదు. ఈ పాస్టర్ గారికి ఇచ్చే పరిచర్య కంటే గొప్ప పరిచర్య ఏదో తెలుసా? సంఘంలో బలహీనులైన వారికి నీవు కష్టపడి సంపాదించిన సంపాదన ఉపయోగపడటం. అది సంఘాల్లో మనకి ఎక్కడా ఈరోజు కనపట్లేదు ప్రియుల. ఇది పౌలు గారికి అర్థమైంది, ఆయన పాటిస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. కానీ దీని గురించి మరొక వచనాన్ని మనం చూడగలిగితే ఎక్కువ మంది ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 21 కదా చెప్పాను, 20 చదువుతున్నారు. అందరూ తన సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యములను చూడము. యేసుక్రీస్తు వారి కార్యాలంటే చెప్పండి. ఇప్పుడు మీరంతా మీ సొంత కార్యాలే చేస్తారు. స్త్రీలు అయితే ఇంట్లో సొంత పనులే చేస్తారు, ఓకేనా? పురుషులైతే ఇంట్లో కోసం సొంత పనులే చేస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారి కార్యాలంటే చెప్పండి. సంఘము యొక్క కార్యక్రమం. సంఘ కార్యక్రమాలు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి? సంఘ నిర్మాణంలో హెల్ప్ చేయటం, సంఘంలో ఏదైనా కొదువుగా ఉంటే దానికోసం చందాలు వేసుకుని ఆ కొదువును పూర్తి చేయటం, లేదా సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యకి ఈ పరిచర్యకి సహకరించే వాళ్ళే అడుగు తక్కువ కదా, పరిచర్యకి సహకరించే వాళ్ళే తక్కువ. అలాంటిది యేసుక్రీస్తు వారి కార్యాలంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటన కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టడం యేసుక్రీస్తు కార్యాలు. అంత మాత్రమేనా యేసుక్రీస్తు కార్యక్రమాలు? అంత మాత్రమేనా యేసుక్రీస్తు కార్యక్రమాలు అంటే? మనకు కొరింథీ పత్రికలో చెప్తాడు కదా, 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం కదా, 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏం చేశాడు? ఆయన పరలోకంలో ధనవంతుడు, భూమి మీదకి వచ్చినప్పుడు దరిద్రుడయ్యి, ఆ దరిద్రుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన సర్వాన్ని అర్పించాడు. అంటే ఆయన చేసిన పని అంతా ఎవరి కోసం? తన కోసమా? ఇతరుల కోసం? ఇతరుల కోసం. ఇప్పుడు మనం కూడా అందరూ సొంత కార్యాలనే చూసుకొచ్చున్నారు, కానీ ఇది భక్తులకు చెప్తున్నాడు, భక్తిహీనులు కాదు. భక్తిహీనులు ఏ కార్యక్రమాలు చేస్తారు? సొంత కార్యక్రమాలు. తన కుటుంబం కోసం కష్టపడేవాడిని లోకం ఏముంటుంది? కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడా, కుటుంబాన్ని ఎంత కాపాడుకుంటాడు, ఎంత కష్టపడి సంపాదించి కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. గ్రేట్ అతను సమాజం దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో అది గ్రేట్ కాదు. నీ సొంత కార్యములు మాత్రమే చూసుకుంటావా? నో, అది గ్రేట్ కాదు. ఎక్కువ మంది సంఘాలు ఇలాంటి వాళ్ళే ఉంటారు. అది పెద్ద గొప్పేం కదా, అన్యుడు కూడా అదే చేస్తాడు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే జంతువులు కూడా అవే చేస్తాడు. మన కళ్ళ ముందు కనపడే కుక్క, పంది, నక్క, పిల్లి ఇవన్నీ సొంత కార్యాలే చేస్తాయి కదా. వాటికి సొంత కార్యాలు చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి, కానీ దేవుని కార్యక్రమాలు చేస్తుంది. అవి కష్టపడేది మన కోసమే. మనం కూడా అలాగే సొంత కార్యక్రమాలు చేసుకుంటూ నా కుటుంబం కోసం నేనే కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటే ఇక దైవజనులని ఎలా అంటారు? దైవజనుడికి ఉండాల్సిన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే యేసుక్రీస్తు కార్యక్రమాలు కూడా చూడాలి. యేసుక్రీస్తు కార్యక్రమాలు అంటే సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి.
అంటే సంఘ కార్యక్రమాలు అనగానే మనకి ఇక్కడ ఈ నిర్మాణంలోనూ సువార్త పనిలో మాత్రమే కాదండి, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. 4వ వచనం కూడా చూడండి, 2వ అధ్యాయం, అదే ఫిలిప్పీ పత్రిక 4:20 కూడా చదివాం కదా. 4వ అధ్యాయము 2వ వచనంలో 2:4 మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా, ఈ మాటలు కనపడవు మనకు కదా, ఈ మాటలు కనపడవు. నీ సొంత కార్యక్రమాలు మాత్రమే కాక ఇతరుల కార్యక్రమాలు కూడా చూడాలి. అంటే ఇతరులకి అవసరమైనప్పుడు మనం హెల్ప్ చేయాలి. సొంత కార్యక్రమాన్ని పక్కన పెట్టి కాసేపు అది దేవుడు చూసుకుంటాడు. అదే దేవుడి మీద ఉన్న విశ్వాసం. దేవుడు నా పని మానేస్తే ఇతరులకు సాయం చేస్తే దేవుడు ఎలా చూసుకుంటాడంటే, ఎలా చూస్తాడో నీకు ప్రాక్టికల్గా అర్థమైందంటే, ఎలా దేవుడు నిన్ను కాపాడుతాడో, నీకు ఎలా హెల్ప్ చేస్తాడో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధానంలో ఆయన మీకు హెల్ప్ చేస్తాడు. అది ఖచ్చితంగా భక్తులు అనుభవించారు, అనుభవించి పాటించి ఆ మేలును పొందుకున్నారు భక్తులు. అందుకే అందరూ సొంత కార్యములను మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కార్యక్రమాలు అంటే అర్థం ఏంటంటే ఇతరుల కార్యక్రమాలు కూడా మనం చూడాలి. భక్తులు నా పరిస్థితి నాకు బాగుంది చాలు అనుకుంటే అది భక్తుడి లక్షణం కానే కాదు. సామెతలు కీర్తనలో ఒక మాట ఉందో చూడండి, 112 కీర్తన గ్రంథం 4వ వచనం నుండి చూద్దాం పిల్లలు. కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో, యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థవంతులు అంటే ఎవరు? ప్రసంగి 7:29 ఎప్పుడు చదువుతాం కదా. దేవుడు నరులను, అంటే పుట్టినప్పుడు అందరు పిల్లలు ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు, అంతే కదా. ఇప్పుడు యథార్థవంతుడు పెద్దోళ్ళు అయిపోయినాక యథార్థవంతుడు ఇతను అని అన్నానంటే అతడు భక్తుడై ఉంటేనే యథార్థవంతుడు. భక్తి లేకపోతే యథార్థత ఉండదు, పరిశుద్ధత లేకపోతే యథార్థత ఉండనే ఉండదు. ఇప్పుడు యథార్థవంతుడు అనే పదం ఇక్కడ చదివామంటే వీళ్ళెవరు? భక్తులు, దేవుని వల్ల పరిశుద్ధపరచబడిన వారు అని అర్థం. ఏం చేస్తారంటే యథార్థవంతులు చీకటిలో వాళ్ళకి, అంటే క్లిష్ట పరిస్థితిలో కూడా అతనికి వాళ్ళకి వెలుగు పుట్టుడంటే మేలు కలుగుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితిలో చీకటిలో వెలుగు పుట్టినట్టు టార్చ్ లైట్ ఇస్తాడా? బల్బు వేస్తాడు. అంటే చీకటి అంటే చెడు, చెడులో కూడా వాళ్ళకి మేలు జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా వాళ్ళకి హ్యాపీగా గడిచిపోతుంది. ఎవరికి? భక్తులకి, యథార్థవంతులు. నీతిమంతులు వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. ఎవరు? యథార్థవంతులు. కటాక్షం ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. వాత్సల్యం అంటే వాత్సల్యం, ప్రేమ. వాత్సల్యం అంటే ప్రేమ. కటాక్షం, వాత్సల్యం. నీతి గలవారు, దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుసును. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. ఇచ్చేవాడిగానే ఉంటాడు, పుచ్చుకునేవాడిగా ఉండడు. నిజంగా నువ్వు భక్తులు అయితే నువ్వు అడుక్కో, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు. యథార్థవంతులు, దయాళులు, అప్పించువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలు వాళ్ళ వ్యాజ్యము గెలుచును. రేపు కోర్టుకి వెళ్ళిన నీ వ్యాజ్యమే గెలిచిందంట. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎవడు కదిలించలేడు దాన్ని. అలాంటి అట్టి వారు ఎప్పుడునూ కదిలించబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఎవరి జ్ఞాపకంలో? దేవుని జ్ఞాపకంలో ఉంటారు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును.
వాడు దుర్వార్తకు జడియడు. ఎంత చెడ్డ వార్త వచ్చినాడు భయపడు, అస్సలు భయపడు. వారి మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. ఈ పాయింట్ కోసం ఇదంతా జరిగింది. యథార్థవంతులు, నీతిమంతులు ఏం చేస్తారంట? దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును అని. భక్తి ఎప్పుడూ నిలిచిపోయింది. ఎందుకంటే నీకు ఆ మనసు రావాలి. అది ఎలా పోతే నాకు ఎందుకురా, వాడు పచ్చడి మెతుకులు తింటే నాకు ఎందుకురా, నేను హ్యాపీగా పరమాన్నం తింటున్నాను అనుకుంటే అది భక్తుడు కాదు. నీతో పాటు అందరూ సమానంగా ఇదే ఆహారం తినాలి అనే ఆ ఆలోచన మనకు రావాలి. అందుకే ఎక్కడైనా కుటుంబాలలో కూడా అయినా ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారిని సపరేట్గా తీసుకెళ్తారు. తెలుసా మీకు? మీరే తీసుకెళ్ళి ఉంటారు చాలాసార్లు. నేను వెళ్ళను. ఎందుకు? నా పిల్లలకి ఏం పెడతారో నేను అదే తింటాను, వాళ్ళతో పాటు కూర్చొని తింటారు అంటారు. అది సపరేట్ నాకు వద్దు. అంటే అందరం సమానమే, అందరూ ఏం తింటారో అదే తినాలి. ఇక తినకూడని పచ్చాలు ఉంటే తప్ప దాదాపుగా అందరితో కలిసి తినాలి. వాడు దాతృత్వం కలిగి పేదలకు ఇస్తారంట, వాని నీతి నిత్యము నిలుచు. నీ నీతి నువ్వు చనిపోయేదాకా నిలబడాలంటే, పరలోకం దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేసే మనసు కావాలి. ఇది లేదా నీకు దొంగవా మానేసి నీ చేతులతో కష్టపడితే కష్టం యొక్క విలువ అర్థమైంది. దొంగతనం చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తే దానికి ఆ ఇంటి వాడి కష్టం నీకు అర్థం కాదు. అర్థమైందా? అది ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఒక బంగారం నీకు దొరికిందనుకో, లేదా తన పరుసు మనకు దొరికిందనుకో, అది తీసుకొని ఆహా ఎంజాయ్ చేసేస్తాం. కానీ దానివల్ల వాడు ఎంత నష్టపోయాడో, ఎన్ని రోజుల కష్టం నువ్వు ఒక్క రోజులో ఎంజాయ్ చేసావో, నువ్వు కష్టపడితే తప్ప నీకు అర్థం కాదు. ఆ కష్టం విలువ నీకు అర్థమైంది. ఓ ఇన్ని రోజుల కష్టం ఇప్పటిదాకా నేను దోచుకున్నాను. అవతల వాడు ఎంత బాధపడి ఉంటారనే ఆలోచన వీడు కష్టపడి పనిచేస్తే తప్ప, అది యథార్థంగా కష్టం కూడా మంచి పని చేయించు నీ చేతులతో కష్టపడమన్నాడు. అప్పుడు అర్థమైంది అవతల వాడిని నేను ఎంత దోచుకున్నానా, అవతల వాడిని ఎంత ఇబ్బంది పెట్టానని. అందుకే అక్కర గల వాళ్ళు ఎవరో విచారించి తెలుసుకొని వాళ్ళకు పంచి పెట్టడానికి నువ్వు కష్టపడేవాడు. ఇప్పుడు వీడు ఆటోమేటిక్గా భక్తుడైపోతాడు, ఆటోమేటిక్గా యథార్థవంతుడైపోతాడు. ఎందుకు? అవతల వాళ్ళ పరిస్థితి అర్థమైంది కాబట్టి. మనందరం దరిద్రులు అయిపోయాం, ఆత్మీయ దరిద్రులు అయిపోయినప్పుడు ప్రభువారు ఆ ధనాన్ని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చి దరిద్రుడయ్యి మనల్ని గొప్పవాళ్ళు చేశాడు ఆత్మీయంగా. ఇప్పుడు శారీరకంగా కనీసం అణగారిపోయిన వారు, పేదరికంలో ఉన్న తోటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. దీన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఉంటారు. మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తారులే, అడిగితే వాళ్ళు భక్తులు కదా ఇస్తారులే, ఈకి తత్తారని శోధించడానికి కూడా అడిగి మన దగ్గర దొబ్బేసి ఇక ఏమీ పట్టినట్టు వాళ్ళ దగ్గర తీసుకున్నాననే కృతజ్ఞత కూడా లేకుండా ఎగ్గొట్టే బ్యాచ్ కొంతమంది ఉంటారు. పోతే పోనీ నష్టం అది అనుకోండి. మనం అన్ని లాభాలే సంపాదించట్లా మన జీవితంలో, ఎన్నో నష్టపోతూ ఉంటాం. అందులో ఇది ఒక నష్టం. దేవుడి పేరు మీద వాడు మనల్ని మోసం చేశాడు, నష్టం. పోతే పోయింది, ఆ ఫలం మనకు వచ్చింది, దానికి రెట్టింపు ఆశీర్వాదం మనకు వచ్చింది. ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, కొంతమంది ఎగ్గొట్టేస్తారు. ఎవరు అసలు తీసుకున్నామనే కృతజ్ఞత కూడా వాళ్ళకి ఉండదు. దేవుడు చెప్పిన మాట మనం పాటిస్తున్నామా లేదా? వాడు మనల్ని నష్టపరిచాలి అనుకుంటున్నాడు, వాడికి వాడే నష్టపోతాడు. ఆ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది? ఎదగడక జీవితంలో వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు. ఎంత వేసినా గొర్రె తోక గొర్రె ఎంత లావాలని తోక మాత్రం పెద్దడే ఉంటుంది, ఇక పెరగదు. అది పరిస్థితి అంతే. నేనేదో మోసం చేశాను, నా తెలివి తోకలని మోసం చేశాను అనుకుంటాడు, కానీ అతను మోసం చేసుకున్నాడు అన్న విషయం అర్థం కాదు వీళ్ళ. అందుకే నీతిమంతులు ఎలా ఉంటారు? నిత్యము వాళ్ళు నిలుచును, వాళ్ళు ఎప్పుడూ కదిలింపబడరు అంటాడు. కాబట్టి దాతృత్వం కలిగి ఇతరులకు కల్పించాలి. ఎవరికి? ఇతరులు పేదలు, సంఘంలో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? అందుకే పౌలు గారు మేధావి, చదువుంది బాగా,
ఇన్నున్న పౌలు గారు ఏం చేశారు? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 33 నుంచి చదవండి ఒకసారి. ఎవరి వెండినైనను ఎవరి వెండినైనను బంగారములైనను వస్త్రములనైనను, ఎవరు వెండి తీసుకోలేదంట, ఎవరు బంగారం తీసుకోలేదంట, ఎవరి వస్త్రాలు తీసుకోలేదంట, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. ఏంటంట? ఎవరు వెండి ఎవరి బంగారం నాకు వద్దు, నేను తీసుకోలేదంటున్నాడు. ఎందుకంటే భక్తులైన వారు ఆశించరు. నువ్వు మడుగుడు వెండి బంగారం తెచ్చిపెట్టినా నాకు ఎందుకు అయింది అంటాడు. ఒకడు ఇస్తే దాన్ని ఏం చేయాలంటే పేదల కోసం సత్తాలి. దాన్ని ఇబ్బందుల్లో ఉన్న వారికి, పేదరికంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలి. అంత గొప్ప ప్రసంగికుడు పౌలు గారు. అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన. ఏది కావాలంటే అవి తెచ్చి పెడతారు. మోటివేట్ చేయాలి కానీ పౌలు గారు ఏది కావాలంటే అవి తెచ్చి పెడతారు. అంత మేధాగారు. అలాంటిది ఎవరి దగ్గర బంగారం తీసుకోలేదంట, వెండి తీసుకోలేదంట, వస్త్రాలు కూడా కనీసం. ఇది మరీ విచిత్రం కదా. నాకన్నా అప్పుడప్పుడు కొన్ని సంఘాల వాళ్ళు బట్టలు పెడతారు. మన సంఘానికి లేదు రెండు అలవాటు. మిగతా పారంపర్య ఆచారాలు పాటించే సంఘాల్లో పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఏం పెడతారు? పొట్టు వస్త్రాలు పెడతారు. అదే అది వాళ్ళ పారంపర్య ఆచారం. పౌలు గారు బట్టలు కూడా పెట్టించుకోలేదంట. అది భక్తుడి లక్షణం. ఎవరు వెండి లేదు, ఎవరు బంగారం లేదు, ఎవరు వస్త్రాలు నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని నీకే తెలియను. అందుకే చెప్పగలిగాడు. ఒరే దొంగతనం మానేసి నీ చేతులతో మంచి పని చేసి కష్టపడి అక్కర గలవానికి పంచిపెట్టనే మాట ఎందుకు చెప్పగలిగావంటే నువ్వు సంఘం మీద బతికోడు. నువ్వేంటి నాకు చెబుతావు అనకూడదు ఎవడు. పౌలు గారు సంఘం మీద ఆధారపడి బతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఆ దొంగ నువ్వేంటే అని చెప్పేది. నువ్వేమైనా కష్టపడుతున్నావా? నువ్వు కష్టపడకుండా 4 మాటలు చెప్పి నీ పబ్బం గడుపుకుంటా మాకేంటి నీతులు చెబుతావు అనొచ్చు వాడు. అందుకే బాబు ఇలాంటి వాళ్ళ దగ్గర నేను మాట్లాడకూడదు, దేవుడికి అవమానం. కాబట్టి ఇదిగో ఈ నా చేతులు ఎందుకు కష్టపడుతున్నాయో తెలుసా? నా ఒక్కడి బతుకు కోసం కాదు. నాతో చాలా మంది ఉన్నారు సువార్త పనులు. వాళ్ళకు కూడా వారి అక్కర నిమిత్తం వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడారు మీకే తెలియదు అని సాక్ష్యంగా చెప్పాడు. అంటే వాళ్ళు చూశారు పౌలు గారు కష్టపడి సంపాదించి చుట్టూ ఉన్న వారికి ఆహారం, తన ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడ్డాడు. కాబట్టి దొంగను కూడా నువ్వు దొంగతనం మనిషి కష్టపడని శాసించగలిగే మాట చెప్పాడు. ఆటోమేటిక్గా వాడు భక్తుడైపోతాడని తెలుసు పౌలు గారు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలను రక్షించడం వేరు, సంరక్షించడం. రక్షించడం అంటే వాక్యం చెప్పి క్రీస్తులోనికి తీసుకురావడం రక్షించడం. సంరక్షించడం అంటే వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఆదుకొని ఆ కుటుంబాన్ని పోషించాలి. వాళ్ళకి ఏది కొలువుగా ఉందో దాన్ని అందించడమే సంరక్షించడం. తిమోతి పత్రికలు అంటాడు కదా, ఒక కుటుంబ యజమాని, ఒక భక్తుడు కుటుంబాన్ని సంరక్షించకపోతే, అంటే కుటుంబాన్ని వదిలేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా దేవుడి సేవని ఊరిలో తరించాలని బయలుదేరితే అలాంటి వాడు భ్రష్టుడు, విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనం తిమోతి మొదటి పత్రిక. ఎవడైనను స్వకీయులను అంటే విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడను. ఇంట్లో వాళ్ళకి కావాల్సిన తిండి, బట్ట, నివాసం ఇవి ఏర్పాటు చేసి వాళ్ళని భక్తిగా ఉండండి ఇంట్లో పంపించి నువ్వు వచ్చి బయట ఊరిలో ధరించాలి. ఇంట్లో వాళ్ళనే సంరక్షించకుండా బయటే స్వార్థ పని చేస్తాం. వాళ్ళు రేపు వేలెత్తి చూపిస్తారు, అరే నువ్వు ఇంట్లోనే సరిగా ఆహారం అందివ్వడం.
నువ్వు ఇంట్లో వాళ్ళనే సరిగా నీ ఇంట్లో వాళ్ళ భర్తలు చూడు ఎలా ఉన్నాయో, నీ ఇంట్లో వాళ్ళు తిండి లేక ఎలా పక్క చిక్కిపోయారో చూడు, నువ్వేంటి మాకు వచ్చి నీతులు చెబుతావు అంటారు. అందుకే ఏం చెప్పాడు పౌలు గారు? ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడైగును. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సంరక్షించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి, ఇంకెవరిని? ఇతరుని బలహీనలను సంరక్షించాలి అన్నాడు. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెను, అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతున్నాను. ఎక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పండి, చెప్పాడా? చెప్పలేదు. ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ పేరెంట్ అంటే మనకేమర్థం అవ్వాలి? ప్రభు మీటింగ్లన్నీ ప్రసంగాలన్నీ మనకు రాయలేదు, దేవుడు రాయించలేదు. కొన్ని మాత్రమే ఆయన దేవుని కుమారుడని నమ్మి మనం ఆయన ఎందుకు నిత్య జీవం పొందడానికి కొన్ని రాయించాడు. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి? నాకు ఉంది, నేను ఇవ్వటమే నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమి రాలేదే, వీళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఏమి సహాయం చేయకూడదు అనుకోకూడదు. ప్రతి క్రైస్తవుడు ఈ ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు చెప్పాడంట ఆ మాట. ఇందాక ఒక మాట చదివాం కదా, కీర్తనలోనైనా 112లో కీర్తన 112లో ఒక మాట చదివి, ఐదవ వచనం, దయాళులను అప్పించువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము నిలుచును, అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము. 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిత్యం. ఇచ్చే పొజిషన్లోనే ఉంటారు, ఎందుకంటే భాగ్యవంతులు అవుతారు. దేవుడు ఇస్తా ఉంటాడు, మనం ఇస్తా ఉంటాం. దేవుడు ఇస్తా ఉంటాడు, మనం నీరు వదులుతూ ఉంటే ఇంటి పక్క నుంచి నీరు వస్తూ ఉంటుంది. అడ్డు కట్టేసి ఆపేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళన్నీ పడిపోతాయి. ఈ నీళ్ళే నిన్ను నరకానికి పంపించడానికి కారణం. అందుకే ఏమన్నాడు? పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభువు అయిన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితని. పౌలు గారికి తీసుకునే హక్కు ఉంది సంఘం దగ్గర, సంఘం మీద బతికే అధికారం ఉంది. కానీ ఆయన ఒంటిలో శక్తి ఉంది, తెలివి ఉంది. కాబట్టి ఇతరులకు మాదిరి చూపించాలి. ప్రభు వారు ఏం చెప్పారు? నువ్వు తీసుకోవడం కాదు పౌలు, ఇవ్వటమే నీకు మేలు, ధన్యం అన్నాడు. కాబట్టి నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి. కనీసం వాళ్ళ అవసరాలు తీరిస్తే చాలు. అంటే తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్ట, ఇలా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అక్కడ ఉందో అక్కడిని కనీసం తీర్చగలిగే స్థాయిలో దైవజనులు అందరూ ఉన్నారు. ఇది దాతృత్వం కలిగిన స్వభావం. అది పౌలు గారిలో పుష్కలంగా ఉంది. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఇంకా కింద చదువులో, ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. చాలు. మాదిరి కోసం పౌలు గారు ఈ పని చేశారు. దొంగకు చెప్పాడంటే దొంగ కూడా ఈయన మాదిరి తీసుకొని, ఈయన ఇచ్చే పొజిషన్ ఉన్నాడు, తే అనే పొజిషన్లో లేదు. ఈయనకి ఇల్లు లేదు, వాకి లేదు, ఆస్తి లేదు, ఏమీ లేవు, కానీ హ్యాపీగా బతుకుతున్నాడు. తన చేతులతో కష్టపడి సంపాదించి ఇతరులకు కూడా హెల్ప్ చేయగలుగుతున్నాడు. ఈయన హెల్ప్ చేసే కొద్దీ ఈయనకు సహాయం వస్తాను, ఆ సహాయం తీసుకుంటాడు, ఇటు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అదే నిజమైన దాతృత్వం. వాడు ఎప్పుడు కదిలించబడరు, పరలోకం దాకా స్థిరంగా ఉంటారు. ఆ దాతృత్వపు లక్షణం ప్రతి సంఘములో ఉంటే, ప్రతి ప్రాంతంలో ఉన్న విశ్వాసుల్లో ఉంటే సంఘం ఎలా పెరిగింది చెప్పండి? ఎంత ఎదిగింది? కొరిది 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి. ఏ సంఘం గురించి? మాసిదోనియా సంఘానికి ఒక కృప అనుగ్రహించబడిందంట. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా అదేంటి శ్రమలు వచ్చినాయి. అవి పరీక్ష కోసం వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? భూలక్ష్మికి శ్రమలు వచ్చినాయి. శ్రమల్లో కృంగిపోవాలా, సంతోషించాలా? ఎగ్జాంపుల్ చెప్పాను, రీసెంట్గా కనపడింది కాబట్టి. అందరికీ కొన్ని శ్రమల్లో సంతోషించడం దేవుని కృప అంట. అమ్మయ్య, నాకు శ్రమలు వచ్చినాయి, దేవునికి కృప, దేవుని కృప అని అనాలి. మనం ఏమంటాం? మనకేమేమంటాం? అమ్మయ్య, చేను బాగా పండింది, దేవుని కృప వల్ల బాగా ధాన్యం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాను, పూర్తిగా తగ్గిపోయి దేవుని కృప వలన ఇంటికి వచ్చాను. మా పిల్లల ఎగ్జామ్లో పాస్ అయ్యారు, దేవుని కృప వలన పాస్ అయ్యామంటే. ఇక్కడ ఏ సందర్భంలో వాడుతున్నాడు? మాసిదోనియా సంఘానికి శ్రమలలో బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా బహుశ్రమలు వచ్చి అత్యధికంగా సంతోషించారు. అది దేవుని కృప అంట. మనకు కృప అంటే అర్థం ఏంటి? బాగా ఏదో హెల్ప్ చేస్తేనో, ఏదో ఆశీర్వాదం వస్తేనో కృప అనుకుంటున్నాం. కాదు, శ్రమలు వస్తే శ్రమల్లో మనం పాస్ అయితే అది కృప అంట. అది మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడిందంట. మరియు వారు నిరుపేదలైనను. పేదలా నిరుపేదలు? పేదలంటే ఏదో తినడానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఉన్నవాడు పేదలు. నిరుపేదలంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి లేకపోతే, సరిగ్గా తినడానికి లేదు, సరిగ్గా ఉండటానికి లేదు, సరిగ్గా కట్టుకోవడానికి బట్ట లేదు, వాడు నిరుపేద. ఇప్పుడు మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలైనా మనం ఎప్పుడు సాయం చేస్తాం ఇతరులకి? మనకు సమృద్ధిగా ఉండి ఏదో తొడవపరం ఎక్స్ట్రా కనపడి ఆ ఎక్స్ట్రా మనం దులిపేస్తాం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వరిగా అర్థం నీ కడుపు నిండినాక చేతి కట్టుకున్న మెతుకులు అలా కాకి దులిపేస్తాం కదా. ఎటు కడిగేస్తే పోతాయి ఆ మెతుకులు. దానికి ఉడక కడిగేసి పోగొట్టేందుకు కాకి కన్నా ఆహారం పెడతామని కొంచెం జాలి కలిగి కాకి ఇంగిరి మెతుకులు అలా వేసేస్తాం. ఇది మనం చేసేది. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకే తినడానికి తిండి లేదు, తిండి లేకపోతే దాతృత్వం కలిగి ఇతరులకు సాయం చేస్తున్నారు. ఇది గ్రేట్, దేవుడు మెచ్చుకుంది. నీకు ఉండి సాయం చేస్తే నువ్వు గొప్పోడివే కదా, అందరూ చేస్తారు. నీకు లేకపోయినా, నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, నువ్వు కడుపు పేదవాడు అయినా ఇతరులకు ఇచ్చే మనసు నీకుంటే ఇచ్చే విధానంలో దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చేసేయాలి. మనందరికీ తెలిసిన ఒక ఆవిడ విధవరాలు, పేద విధవరాలు. అది దాతృత్వం అంటే. వీళ్ళకంటే కడుపు పేదరాలు ఆవిడ కదా. ఆ 2 కాసులు ఆ రోజు కొనుక్కొని, బియ్యం కొనుక్కొని, మరి గోధుమలు కొనుక్కొని వండుకొని తినాలని. కానీ ఆ 2 కాసులు ఏం చేసింది? ఆ రోజుల్లో ఈ దాతృత్వం గురించి అంతగా లేదు కాబట్టి కథలు లేదు, దేవుని పలికించింది. అది కాదు, ఆ 2 కాసులు తనకంటే ఇంకా దరిద్రంగా ఉన్న వారికి, ఆ 2 కాసులు కూడా లేని వారికి ఆమె సహాయం చేసింది అనుకో, అది దాతృత్వం. ఈమె దేవుని పని కోసం త్యాగం చేసింది. ఇది కాదు, దీనికంటే గ్రేట్ ఏంటంటే పేదలకి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, అక్కరగా ఉన్న వారికి ఆ 2 కాసులు దానం చేస్తే అది దాతృత్వం కిందకు వచ్చేది. ఆమె దేవుని పనికి తనకు ఉన్నదంతా ఇచ్చేసింది, అది గొప్ప. కానీ మాసిదోనియా సంఘం వారు కడు పేదలైన, నిరుపేదలైన వాళ్ళు దాతృత్వం బహుగా విస్తరించని పదం బాగా ఆలోచించండి. విస్తరించను అంటే వాళ్ళ దాతృత్వం ఆ సంఘంలో మాత్రమే కాక చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ అయిందని. అసలు లేనివాడు ఒకళ్ళకిద్దరికి సాయం చేయడమే కష్టం కదా. అలాంటిది ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ సాయం చేయగలిగే నిరుపేదలు ఎలా చేయగలిగారు? ఇది వండర్, ఇది ఆశ్చర్యమైన సంగతి.
మనకు ఉంటే కొద్దిగా సాయం చేయటం సహజం, కానీ లేకపోయినా సహాయం చేసే మనసు ఉంది చూసారా, ఆ మనసును బట్టి వాళ్ళు సహాయం చేసే కొద్ది వాళ్ళకి వస్తుంది చేస్తున్నారు, వాళ్ళ ఖర్చు ఏం మిగిల్చుకోవడం, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. వారు నిరుపేదలుగానే ఉన్నారు, కానీ దాతృత్వ విషయంలో మాత్రం విస్తరిస్తూ ఉందంటే ఎలా సాధ్యమైంది? ఇది దేవుని వల్ల సాధ్యమైంది. అంటే మనకి ఉండి మిగిలితే చేసేది అది పెద్ద దాతృత్వం అనిపించుకోదు, అది దయ కలిగి చేయటం అనిపించుకోదు. మనకు ఉన్నా లేకపోయినా, మనం నిరుపేదలమైనా ఇతరుల ఇబ్బందుల్లో ఉన్న వారికి హెల్ప్ చేసే మనస్సు ఉంటే అది దేవుని మనసు అయింది, నిజమైన భక్తుడి మనసు అయింది, నిజమైన యథార్థవంతుల మనసు అయిందండి, నిజమైన నీతిమంతుని మనసు అయింది. ఆ మనసు మనకుంటే చుట్టుపక్కల మన సంఘంలో చుట్టుపక్కల ఇంకా విస్తరించే సంగతి పక్కన పెడదాం, మన సంఘంలో ఎంతమంది ఎన్ని అక్కర్లు కలిగి ఉన్నారో మనం ఆలోచిస్తే ఎన్ని దాతృత్వపు కార్యక్రమాలు నిర్వహిస్తాం చెప్పండి కదా. ఇది సంఘమును అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా దోహదపడే విషయం. అని పలానా సంఘంలో సభ్యుడిగా చెప్తే, దేవుని సన్నిధికి మనం వెళ్తే మనకి ఇంకా కొద్దివే ఉండదు, సంఘ సభ్యులు మనం లాక్కుంటారు. మన లేమిలో మనకు సహాయం చేయగలిగిన మన బంధువులు స్నేహితులు కాదు, నా సంఘమే నన్ను ఆదుకుంటుంది, నా సంఘమే నాకు హెల్ప్ లేదు అనే చింత ఎవరికి ఉండదు, మనసంతా దేవుడి మీదే పెడతారు. లేనితనం మీద మనసు ఉంచరు. లేదా మా సంఘంలో ఎవరు కూడా తెలిసిపోయింది ఈ విషయం, ఎవరో కూడా నాకు హెల్ప్ చేస్తారు అనే ధీమా ధైర్యం రావాలి సంఘ సభ్యులకి. నిరుపేదలుగా ఉన్న వారికి మరి ముఖ్యంగా రావాలి. అలా రావట్లేదంటే అర్థం ఏంటంటే ఈ దాతృత్వ విషయంలో మనం ఏమీ హెల్ప్ చేయట్లేదు, ఏమి చేయట్లేదు. ఏదో ఉడతా భక్తిగా కొంచెం అలా చేస్తున్నాను నేను. బైబిల్లో దేవుడు రాయించిన విధానంలో దాతృత్వ కార్యక్రమాలు ఏ సంఘాల్లో జరగట్లా. ఒకవేళ జరిగిన ఫోటోల కోసమో, వీడియోల కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చేసి సెల్ఫీ దిగి ఈ ఫోటోలు పెడతారే తప్ప నిజంగా ఒక వ్యక్తి మీద ప్రేమతో, ఆయన స్థితిని చూసి జారిపడి ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి, నాకు ఉన్నదాల్లోనే హెల్ప్ చేయాలనే ఆలోచన కలిగిన భక్తులు నిజమైన దాతృత్వం కలిగిన భక్తులు. మిగతా భాగం వచ్చేవారు మాట్లాడుతుంది. పరిశుద్ధులు వేరే మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీరు మాకు రాయించి ఇచ్చిన చట్టములు లోకములో ఎవరో పాటించలేని విధి విధానాలు మాకు రాయించారు. దుష్టుడు అందరినీ స్వార్థంతో నింపాడు. అందరూ సొంత కార్యములనే చూసుకొంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యములను చూడడం అంటే ప్రభువారు చెప్పిన కార్యాలు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పారని పౌలు గారి ద్వారా తెలుసుకున్నాం. ప్రభువును పోలి పౌలు గారు నడుచుకున్న రీతిలో ఆయన భక్తులకు మాదిరి చూపిన విధానాన్ని మేము కూడా మా తరములో మా కళ్ళ ముందున్న భక్తులకి మాదిరి చూపించడానికి దాతృత్వపు మనసు కలిగి సహాయం చేయడానికి ప్రేరేపించండి. ఇప్పటిదాకా విన్న మాటలు దుష్టుడిగా అప్పగించకుండా దాతృత్వపు మనసుతో ఇక్కడి నుంచి మీ పిల్లలు వెళ్ళి అక్కరగల వారికి పంచిపెట్టే క్రమంలో కష్టపడటానికి సహాయం చేయండి. సంఘంలో ఎవరైనా దొంగలుగా ఉంటే వారిని మార్చండి. దీనివల్ల నిత్య నరకానికి వెళ్ళిపోతారని భయాన్ని వారిలో పుట్టించండి. దొంగ సైతం మారిపోయి సంఘంలో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో విచారించడానికి పౌలు గారి ద్వారా మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. ఆ దాతృత్వపు మనస్సు ఆ దొంగకి రావడానికి మరి కష్టపడి పని చేయాలని, అక్కర కలిగిన వారు ఎవరో విచారించాలని పనిలో పెట్టారు. అందరూ బట్టి స్తోత్రాలు. మేము కూడా ఇది మొదలుకొని సంఘంలో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో విచారించి ఆ దాతృత్వపు స్వభావాన్ని మేము కూడా అలవర్చుకోవడానికి, ఇంతకుముందు మేము దొంగలుగా ఉంటే ఆ ఆలోచన మార్చుకొని క్రీస్తు ప్రభువారి ఆలోచనలోనికి మేము మారి యేసుక్రీస్తు వారి కార్యక్రమాలు చూసే క్రమంలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని, సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడుతున్న ఈ దాతృత్వపు లక్షణాన్ని మాలో అలవర్చుకోవటానికి
మా మనసులను సిద్ధపరచుకునే దిశలో ముందుకు సాగడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ తండ్రి ఎన్నో ప్రమాదాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మీ పనిలో ఉన్న ఏ బిడ్డకు మరి ఎండ తాపాన్ని కలిగించకుండా వడదెబ్బ తగలకుండా సురక్షితంగా కాపాడాలి తండ్రి. తిరిగి వారి స్వగృహాలకు సురక్షితంగా చేర్చాలి. మధ్యాహ్నం అనవలపూడిలో జరగబోయే ఆరాధనలోను సాయంత్రం తెనాలిలో జరగబోయే ఆరాధన కార్యక్రమంలోనూ మీరే మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే ఆరోపించుకున్నామని పాటల ద్వారా మా జిహ్వా కళాన్ని అర్పించడానికి వాక్యము ద్వారా అలాగే మిమ్మల్ని స్తుతించడం ద్వారా మా యొక్క భక్తిని చాటుకోవడానికి మీ సహాయాన్ని అందిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోవాలని అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని మానసిక వేదనతో బాధపడుతున్న వారికి మనోనిబ్బరాన్ని అలాగే తండ్రి మరి ఇంకా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులతో మీ పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. వారి పరిస్థితులను మార్చండి. మీలో సంతోషించి ఆనందించే మనసును వారికి కలిగించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో దాతృత్వం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నత నేను దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.